వచ్చిందా రాలేదా ఇది కూడా సార్ ఈసీ కళ్ళు తెరవదా మరిన్ని వివాదాల దిశలో అంతే కదా. అదేదో కుక్కతో ఒక వంకర అన్నట్టుగా ఎన్నికల సంఘం అనే దాని మీద మన సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది ఏమని, మీకు హక్కు ఉంది రివిజన్ చేయడానికి, పరిశీలన చేయడానికి, కానీ సరిగ్గా ఎన్నికల సమయంలో ఆగమేఘాల మీద చేయడం అనుమానాలకు అవకాశం ఇస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత మారుతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే రెండు ప్రకటనలు చేసింది. ఒకటి ప్రకటన, ఒకటి సూచన. ప్రకటన ఏంటంటే కొంతమంది విదేశీయులు మాకు దొరికారు ఈ గాలింపులో అని. అంటే ఖచ్చితంగా ఏ ఆరోపణ అయితే చేయబడిందో మీరు ఇదంతా చేసేది విదేశీయుల పేరుతో, వేరే మతస్థులు వచ్చారనే పేరుతో మీరు తొలగించడానికి చేస్తున్నారన్న ఆరోపణ నిజంగా ఒకటేరా వచ్చుంటే మీరు బహిరంగ ప్రకటనలు చేయడం ఎందుకు? వాటిని అంతర్గతంగా మీ మెషినరీతో మీరు సర్దిద్దుకోవాలి, అంతే కదా. అది కూడా కోర్టులకు వెళ్తుంది ఇదంతా. కానీ దాన్ని మీరు చెప్తున్నారు. రెండోది ఇంకా పెద్ద అంశం ఏమంటే బీహార్లో చేపట్టిన ఈ ప్రక్రియ దేశమంతా చేపడతామని చెప్తున్నారు. దేశమంతా కూడా ఈ సర్ అంటే స్పెషల్ ఇదేది ఇంటెన్సివ్ రివిజన్ ఈ తతంగం మేము అన్ని చోట్ల తలపెడతామని. తలపెట్టండి, సుప్రీంకోర్టు కూడా మీకు హక్కు ఉందని చెప్పింది, నో ప్రాబ్లం. కానీ ఏం చెప్తున్నారు, ప్రతి చోట గత ఎన్నిక ఎప్పుడు జరిగిందో, గత రివిజన్, గత పరిశీలన ఏ తేదీని జరిగిందో అప్పటి నుంచి తీసుకుంటాం అంటున్నారు. అంటే కొన్ని చోట్ల 2008 నుంచి, కొన్ని చోట్ల 2005 నుంచి, కొన్ని చోట్ల 2013 నుంచి. ఇది అన్యాయం. ఇది గత ఎన్నిక నాడు మీరు ఏదైతే అనుమతించారో ఓట్లు వేయడానికి వాళ్ళందరూ అర్హులైనట్టు లెక్క కదా. 5 ఏళ్ల కిందకు, 10 ఏళ్ల కిందకు, ఇంకా క్రీస్తు పూర్వానికి వెళ్తామంటే అది ఎలా కుదురుతుంది? కాబట్టి ఎన్నికల సంఘం నిజంగా తన మార్గం మార్చుకోవడానికి సిద్ధంగా లేదు. బహుశా మార్చుకొని ఇవ్వడం లేదేమో, ఒత్తిళ్ళు కూడా పనిచేస్తున్నాయేమో తెలియదు. తప్పకుండా లేనిపోని ఈ సాగతీత కార్యక్రమాన్ని విరమించి సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు నిరీక్షించడం ఒకటి అవసరం. రెండవదేమో వెనక్కు తీసిపోవడం కాదు, తాజా వాటి ఆధారంగా మీరు చేయడం సరైనది అవుతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తలక్పల్లి. స్టే ట్యూన్డ్ టు 19 న్యూస్.